ప్రభుత్వాసుపత్రుల్లో పేదలకు కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఉచితంగా అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏడాది కూటమి పాలనలో ఆసుపత్రుల్లో అందించిన సేవల ఆధారంగా కేంద్రం 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య రంగంలో అత్యాధునిక మార్పులు తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీలను భర్తీ చేసి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నామని చెబుతున్న మంత్రి సత్యకుమార్ యాదవ్తో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది గడుస్తుంది. ఈ ఏడాదిలో వైద్య ఆరోగ్యంలో ఎటువంటి భద్రతను, ఎటువంటి ప్రమాణాలను పాటించారు, ఏ విధంగా నాణ్యమైన వైద్యం పేదలకి అందిస్తూ ఉన్నారు, భవిష్యత్తులో ఇంకా అత్యాధునికమైనటువంటి పరికరాలని, నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు అని పూర్తి వివరాలు తెలిపేందుకు మనతోటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, పేదలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎటువంటి ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారు? ఈ ఏడాది కాలంలో ఏ ప్రమాణాలను మీరు పెంచారు? కూటమి అధికారంలోకి వచ్చే ఒక సంవత్సరమైన సందర్భంగా ఇక ఆరోగ్య వ్యవస్థ పటిష్టత పట్ల, నాణ్యమైన వైద్య సేవల్ని పేదలకు అందించడం పట్ల మీరు ఈ సంవత్సర కాలంలో జరిగిన ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఏ రకమైన చర్యలు తీసుకున్నారు అనే విషయానికి వస్తే ప్రధానంగా ప్రైమరీ హెల్త్ మీద దృష్టి పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పుడు చాలా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి, డయాబెటీస్ కేసులు పెరుగుతున్నాయి. తద్వారా వాటికి గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి, లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ NCD 3.0లో 4,10,00,000 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఇవాళ పరీక్షలు నిర్వహిస్తున్నాం. తద్వారా క్యాన్సర్ బారిన పడకుండా లక్షణాలు ఉంటే ప్రాథమిక దశలోనే గుర్తించి దానికి మెరుగైన చికిత్సను అందించి ప్రాణాలు పోకుండా చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఆ దిశగా ఒక సెంట్రల్ కమాండ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఒక్క సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద మొత్తం కలిపి 3,318 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను నిర్మించడానికి కూడా నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విలేజ్ హెల్త్ కేంద్రంలో 16 రకాల టెస్టులు జరుగుతాయి, 105 రకాల మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రైమరీ హెల్త్లో మేము తీసుకున్న చర్యల కారణంగా వైద్య రంగంలో వచ్చిన మార్పును గుర్తించి కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ ఇచ్చింది. గత 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా రాలేదు. దాంట్లో డాక్టర్ల వ్యవహార శైలిలో మార్పు తీసుకోవడం, సమయాన్ని ఉండేలాగా, జవాబుదారీతనం పెంచేలాగా ప్రయత్నం చేస్తున్నాం. మందులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇవన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సెకండరీ హెల్త్ కేర్లో కొత్తగా నియామకాలు చేపట్టాం. కాబట్టి ఇప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్లు చాలామంది అందుబాటులోకి వచ్చారు. అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటా నుంచి కూడా చాలామంది డాక్టర్లు. కాబట్టి ఇప్పుడు సాధారణంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సమయానికి ఉండరు, నిర్లక్ష్యం వహిస్తారు అనేటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత వాళ్ళ పైన ఒక సీసీ కెమెరాలతోటి కూడా పర్యవేక్షణ పెట్టారు. అది ఎలాగా సాగుతుంది? కొంతమందికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు? వాళ్ళ చర్యలు ఎట్లా ఉంటాయి? యాక్షన్ కూడా తీసుకోవడానికి FRS సిస్టమ్ పెట్టాం. దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. ఒక రోబస్ట్ మానిటరింగ్ మెకానిజాన్ని డెవలప్ చేశాం. FRS అదేవిధంగా సెకండరీ హెల్త్లో అయితే వాట్సాప్ కాలింగ్ కూడా, వీడియో కాల్స్ కూడా చేస్తున్నాం. ఇవాళ ఈ సంవత్సర కాలంలో మేము తీసుకున్న నిర్ణయాల వల్ల OP అనేది 8% పెరిగింది. ముఖ్యంగా అవినీతి కూడా 60% నుంచి 41%కి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఏదో పెద్ద అచీవ్మెంట్గా నేను చెప్పట్లేదు, కానీ మరి కాస్త తగ్గించాల్సి ఉంది. అంటే ఈ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని కఠినంగా ఉండొచ్చు, లేదా కొన్ని మోటివేట్ చేసే ఉండొచ్చు, కానీ దాని కారణంగా కాస్త మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలా మార్పు చేయాల్సి ఉంది. అటువంటి భ్రష్టు పట్టిన వ్యవస్థని సరి చేసుకుంటూ ఒక సానుకూల వాతావరణం సృష్టించడం అనేది చిన్న విషయం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక క్రిటికల్ కేర్ బ్లాక్, 24 క్రిటికల్ కేర్ బ్లాక్లను నిర్మిస్తున్నాం. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. సెంటర్స్ BSc నర్సింగ్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామాల్లోనే ఉంటూ 24 గంటలు అందుబాటులో ఉంటూ వైద్యం అందించడమే కాకుండా టెలిమెడిసిన్ సర్వీసులు అందించడానికి, మందులు సమయానికి అందించడానికి ANM ఆశా వ్యవస్థను కూడా వాడుకొని చేయడానికి ఉంది. అంటే వారి ఇంటి దగ్గరికే ఫ్రీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా ఇవాళ ఏర్పాటు చేస్తున్నాం. 3 ఫ్రీ డయాగ్నోస్టిక్ విజయవాడలో ఏర్పాటు అయిపోయింది, ఒకటి విశాఖపట్నంలో, ఒకటి తిరుపతిలో కావాల్సి ఉంది. అదేవిధంగా ప్రధానంగా మేము ఈ
ఈ డిసీజ్ బర్డన్ 80% ఉన్న వ్యాధుల గురించి చూస్తున్నప్పుడు ఈ ఆహారపు అలవాట్లు లేదా వ్యవహార శైలి కారణంగా, జీవన విధానం కారణంగా ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్ కేసులు పెరుగుతున్నాయి. అదేవిధంగా క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ వాడిన ఫుడ్ తినడం వల్ల వీటిని దృష్టి పెట్టుకొని వాటిని ఫుడ్ ఆర్టికల్స్ ఈ టెస్టింగ్ కానీ, డ్రగ్ టెస్టింగ్ కానీ వీటిని పటిష్టపరచడం కోసం ఒక మెకానిజంని ఏర్పాటు తీసుకుని ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం తీసుకురావడమే కాకుండా వాటికి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీతో ఎంఓయూ చేసుకుని అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడిట్ చేశాం, అదేవిధంగా హెచ్ఆర్ ఆడిట్ కూడా చేశాం. ఎంతమంది డాక్టర్లు తక్కువ ఉన్నారు, ఎంతమంది నర్సింగ్ స్టాఫ్ తక్కువ ఉన్నారు, వీటిని గుర్తించిన తర్వాత కొత్తగా నియామకాలు చేపట్టాం, పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నాం. తద్వారా డాక్టర్ల సంఖ్యను పెంచుతున్నాం. వైఎస్ఆర్సీపీ చివరి సంవత్సరమైన 23-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 29% బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ చేశాం. వాళ్ళు 15,000 కోట్లు మాత్రమే చేయగలుగుతారు. చివరి సంవత్సరంలో మేము 19,000 చిల్లర కోట్లు, 4,500 కోట్లు బడ్జెట్ కేటాయింపులు పెంచాం. ఆరోగ్యశ్రీ కూడా వాళ్ళు పెట్టిపోయిన బకాయిలు, అప్పులు చెల్లిస్తూనే మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలు రాబోతూ ఉన్నాయి. వాటి నిర్మాణం ఎలా జరుగుతుంది? వాటికి చాలా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉన్నాయి. వాటి నిర్మాణం ఎలా జరుగుతుంది? ఎటువంటి ప్రమాణాలు అందులో పాటించబోతున్నాయి? కేంద్ర ప్రభుత్వం దానికి ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలనే ఒక మంచి సంకల్పంతో మంజూరు చేసింది. 17 కళాశాలలు ఇక్కడ కూడా మంజూరు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి దాంట్లో 3 కళాశాలల్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మంజూరు చేస్తే మిగతా 11 కళాశాలల్లో నబార్డు ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది. కేంద్రం నిధులు నబార్డు నుంచి ఇస్తుంది, కానీ రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకని కారణంగా ఈ 8,480 కోట్లు ఈ కొత్త కళాశాలల మీద ఖర్చు పెట్టాల్సి ఉంటే దాని ఖర్చు మొత్తానికి మేము అధికారంలోకి వచ్చేనాటికి 1,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. దాంతో ఆ కళాశాలలు నత్తనడక నడుస్తున్నాయి. ఇప్పుడు అంత పెద్ద ఎత్తున నిధుల సమీకరణ ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరుల ఇబ్బందుల దృష్ట్యా పీపీపీ మోడ్లో వెళ్ళడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ఒక ఆర్ఎఫ్ఈ కూడా పెట్టాం. కానీ ఈ సంవత్సర కాలంలో గతంలో పోలిస్తే చాలా మార్పు వచ్చింది. ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం లక్ష్యం పెట్టుకున్నారు. అభివృద్ధి జరిగితే అది సంపద సృష్టికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు దేవాలయాలు లాంటివి అని అంటూ ఉంటారు. అందుకే చాలామంది వచ్చే వాళ్ళంతా పేదలు ఉంటారు. దీన్ని మీరు నిరూపించేందుకు భవిష్యత్తులో ప్రణాళికలు ఎట్లా ఉంటాయి? నిరూపించడానికే పేదలకి ఒక నాణ్యమైన సేవలు అందించడం కోసమే ఈ రకమైన చర్యలన్నీ తీసుకుంటున్నారు. హాస్పిటల్కి వస్తున్న వాళ్ళు చాలామంది ప్రభుత్వ ఆసుపత్రికి పేదలే వస్తారు. కాబట్టి ఆ పేదలకు ఇబ్బంది కలగకుండా నాణ్యమైన వైద్య సేవలను నిరంతరాయం అందేలాగా చేస్తున్న క్రమంలో తీసుకున్నవే మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, లేదా డాక్టర్ల క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించలేకపోవడం కావచ్చు, లేదా వాళ్ళ వ్యవహార శైలిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు, లేదా ఈ గ్రామీణ ప్రాంతాల సేవలు అందించడం కోసం 104ని పైలట్ ప్రాజెక్టులో 47 రకాల డయాగ్నోస్టిక్ సేవలు అందించడం కావచ్చు, లేదా సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ తీసుకొచ్చి ఉచితంగా ఎంఆర్ఐ స్కాన్ దాకా ఉచితంగా అందించే ప్రయత్నం కావచ్చు. ఇవన్నీ కూడా పేదల్లో మంచి నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా ప్రయత్నం. దాని కారణంగానే వీటి మీదే ఒక సానుకూల వాతావరణం, ఇవాళ సానుకూల ఫీడ్బ్యాక్ కూడా పేదల నుంచి కూడా వస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు లక్ష్యం నిర్దేశించినట్టుగా, గౌరవ ప్రధానమంత్రి గారు నిర్దేశించినట్టుగా ఒక వికసిత్ భారత్ నిర్మాణం జరుగుతుంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంటుంది భాగస్వామ్యం వహించడంలో. అదే సమయంలో ఒక ఆరోగ్య, సుసంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిలబెడుతుంది. మొత్తంగా సమస్యలను గుర్తించాం, పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నాం. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా అడుగులేస్తున్నాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడమే ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.